హలో హాయ్ ఫ్రెండ్స్. మన విజయనగరంలో జరుగుతున్న స్కామ్ ఏంటి? అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ బయట పెడుతున్న స్కామ్ ఏంటి? అసలు దోసుకున్న డబ్బులేంటి? ఎస్ఎంఏ వచ్చిన అబ్బాయికి మంచి చేశాడు. డబ్బులు ఎట్నో కట్ట చేశాడు, బాగా చేశాడు, అయింది. అసలు దీనికి అంతటికి కారణం ఎవరు తెలుసా? ఆ లిటిల్ కృష్ణ ఫాదరే. అసలు నిన్ను బయటికి ఎవడు రమ్మన్నాడు? నిన్ను ఎవడు అబద్ధాలు బయటికి చెప్పమన్నాడు? నీ కొడుకులాగా ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు కూడా సాయం కావాలి కదా. నేను ఇంత ఇచ్చాను అంటే నీ గొప్పతనం చెప్పుకుంటున్నావా? నేను ఇంత ఇచ్చాను, నా దగ్గర 30 లక్షలు తీసుకున్నారు, అది ఇదని. దీని ఇంత జరిగిన దానికి ఒక ఇద్దరు ఉద్దరిద్దామని బయటకు వచ్చారు. మేము స్కామ్ బయట పెడతాం, మేము అది. వాళ్ళు స్కామ్ ఎందుకు బయట పెడతారు? డబ్బులు ఎంతో కొంత ఇస్తే జోబులో వేసుకుందాం అనేసి స్కామ్ బయట పెడతాము, నీ సంగతి చూస్తామని అంటున్నారు. అసలు మీ అబ్బాయికి కావాల్సిన డబ్బు సమకూర్చారు, మంచిగానే ఓకే అయింది. నీ కొడుకున్నట్లే వేరే వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఈరోజు నేనేదో ఉద్ధరించాను, నేనేదో చేశాను, నా కొడుకుకు నిజంగానే ఉంది ఎస్ఎంఏ అంటే మిగతా పిల్లలకు లేదనే, ఇంత ముందుకు సాయం చేసిన పిల్లలకు లేదనే, పునర్వికకు లేకుండా ఉన్నదా? సాయం చేసలేరా? నీ కొడుకే ఒక్కడేనా? అట్లాంటివి కాకుండా దీనికి మొత్తానికి కారణం లిటిల్ కృష్ణ ఫాదరు మొత్తం వాళ్ళందరికీ చెప్పడం. నువ్వు గమ్మునుంటే అయిపోతుండే. నువ్వు గమ్మునుండకుండా నేను ఏదో ఆర్సి తీరుస్తా, మొత్తం చెప్తా, నా బిడ్డకు జరిగింది అన్యాయము, నేనేదో సంపాదించుకొచ్చిన, నన్ను నమ్మిచ్చారు, అది స్క్రిప్టో ఏదో ఒకటి అతను ఏది నవీన్ రామ్ సింగ్ చేశాడు. స్క్రిప్ట్ కానీ ఏం కానీ నీ కొడుకు బాగుపడింది కదా, నీ కొడుకు మంచి జరిగింది కదా, మిగతా వాళ్ళకు జరగాలి కదా. అంటే ఇక్కడితో అయిపోయింది. ఇవన్నీ చెప్తే మేము మంచి బయటకు వస్తాం, మేమేదో ఉద్ధరిస్తాం, మాకేదో మంచి జరుగుతుంది, నా కొడుకు ఒక్కడి బతికితే చాలు, మిగతా పిల్లలు ఎక్కడన్నా పోని అనేసి ఈరోజు ఇలాంటి పనులు చేసినావు. సిగ్గుపడాలి నువ్వు ఈరోజు ఇలా చేసినందుకు. ఎందుకంటే నీ కొడుకులాగా పిల్లలు చాలామంది ఉన్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, నీ పిల్లల్లాగానే ఉన్నారు. వాళ్ళకి సాయం చేయాలి. చేతనైతే నువ్వు కూడా సాయం చేయి. నీకు 2 లక్షలు 3 లక్షలు శాలరీ అంట, ఇదే మనుషులు చెప్పారు. నీకున్న ఆస్తులు ఆమదాన్ని మొత్తం చూపించావు, అవి అమ్ముకొని నీ కొడుకు బాగా చేసుకోకున్నావు. నాకు ఇలాంటి స్కామ్ వద్దు, నేను మీ ఎమ్మడి చేయదలుచుకోలే, నేను ఎట్టో అప్పో ఆస్తులు అమ్ముకుంటా, నేను చేసుకుంటా అని చెప్పనున్నావు. మరి ఈరోజు ఇలా చేసావు, అతను బయట పెట్టావు, ఇలా చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది తీసుకుని ఉండొచ్చు. బయట పెద్ద పెద్ద నాయకులు ఇది చేస్తాం అది చేస్తామని మనం ట్యాక్సులు కడుతున్నాం. మనము చిన్న రూపాయలు చాలా మటుకు పెట్రోల్ బంకుల గవర్నమెంట్కు ట్యాక్స్ మస్తు కడుతున్నాం. మనకు వాళ్ళు కూడా ఎవరు చేస్తామని కూడా చేస్తలేరు, అది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, లిటిల్ కృష్ణ ఫాదర్ది అసలు తప్పంటే అతనిదే. ముందరకు వచ్చి నేను ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నాడు, అతను చేసినందుకు ఈరోజు అందరూ బ్యాడ్ అయ్యారు. బ్యాడ్ కావచ్చు, నువ్వు ఇట్లా చేసావని లోపల అడగవచ్చు, కానీ వీళ్ళకు మిగతా వాళ్ళు బయట పెట్టినందుకు వాళ్ళకు వ్యూస్ కావాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే సపోర్ట్ చేయకుండా ఉంటామని అననికి వచ్చారు. కానీ ఆ డబ్బులు ఇస్తామనే మాట మీరు అనలేరు. వాళ్ళు బయటకు తీసి అది ఇది చేసి ఉండొచ్చు, స్కామ్స్ బయట జరిగి ఉండొచ్చు, అన్యాయం. కానీ మన పిల్లలు కూడా బతకాలి కదా, సాయం చేసేవాడు ఉండాలి కదా, స్క్రిప్ట్ రాసేవాడు ఉండాలి కదా. సిగ్గుపడాలి.